హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు తలకాయ మటన్ కూర చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మటన్ తలకాయ కూర ఎంతమందికి ఫేవరెట్? మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారండి. తలకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు కదండి. ముందుగా అయితే నేను ఒక కేజీ నరాల పడిందండి తలకాయ. ఆ తలకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తెచ్చుకున్నాము. మేము అక్కడే కట్ చేసుకొని తెచ్చుకున్నాము. అవి శుభ్రంగా వెంట్రుకలు ఉంటాయి కదండి, ఆ వెంట్రుకలు లేకుండా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా పక్కన పెట్టుకున్నాను. తీసుకొని అలాగే నేను ఫ్రెష్గా మంచిగా ఒక 2 టైమ్స్ అలా కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఒక 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగం పొడి, అలాగే రుచికి సరిపడా గల్లులుప్పు వేసుకుంటున్నాను. నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఆ స్పూన్తో 4 స్పూన్లు వేసుకున్నానండి కారం. నేను కారం చాలా మంటగా ఉందని 4 స్పూన్లు వేసుకున్నాను. అది చిన్న స్పూన్ కదండి, అందుకనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను సుమారు చెప్తున్నాను, 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇంకా ఈ మసాలాలు వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలా మనం కలుపుకోవాలండి బాగా. అదిగోండి ఇలా కలుపుకోవాలి, ముక్కకు పట్టాలండి. మనం మసాలాలు వేసాం కదా, ఆ మసాలాలు మొత్తం ముక్కకు పట్టాలి. అలా పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి మీద నేను బాండీ పెట్టుకుంటున్నానండి. బాండీలో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. అదిగోండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఇలా బాగా వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం మసాలాలు కలిపి పెట్టుకున్న తలకాయ కూర వేసుకోవడమేనండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు మొత్తం అవి మొత్తం కలిసిపోయేలా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు మనం తిప్పకుండా ఉంటే ఉల్లిపాయలు మొత్తం అడిగంటుతాయండి, అలా ఉంచకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని తీసేయాలి. నేను 10 మినిట్స్ అలా మూత పెట్టుకున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత దానిలో వాటర్ అన్నీ ఎగిరిపోయి తర్వాత ఇలా తిప్పుకోవాలి, లేకపోతే అడిగంటిపోయిద్దండి.
మనం మధ్య మధ్యలో తీసుకోవాలి. అలాగే ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే. మటన్ ఇలా ఉడికిన తర్వాత మధ్యలో కొంచెం అలా చేసుకొని నేను టమాటాలు వేసుకుంటున్నానండి, కట్ చేసి పెట్టుకున్నవి. కొంచెం దాని మీద సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే త్వరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసాను, కలుపుకుంటున్నానండి. తర్వాత అలా కలుపుకున్న తర్వాత ఒక 2 లోటాలు అలా వాటర్ పోసాను. పోసిన తర్వాత ఈ తలకాయలో మెదడు వచ్చింది కదండి, ఆ మెదడుని మనం ముందుగానే వేస్తే మొత్తం చిదురు అయిపోతుంది. అలా కాకుండా ఇలా వాటర్ పోసిన తర్వాత మనం ఆ మెదడు వేసుకుంటే అప్పుడు ఎట్లా ఉన్నదో అలానే ఉంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి తీసాను. అలా బాగా ఉడకాలండి. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా బాగా బాగా ఉడికించుకొని ఉంచుకోవాలి. మటన్ తలకాయ కూర రెడీ. సూపర్, యమ్మీ యమ్మీ, చాలా బాగుందండి. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.